ఖమ్మం పార్లమెంట్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 7 నియోజకవర్గాలను కలుపుకొని 75.19% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పాలేరులో, అత్యల్పంగా ఖమ్మంలో నమోదైంది. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లులోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి ఖదీర్ అందిస్తారు. ఖమ్మం పార్లమెంటు ఎన్నిక ముగిసింది. అయితే అన్ని ఈవీఎంలను తీసుకొచ్చి రూరల్ మండలంలో ఉన్న పొన్నెకల్లో ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో వీటిని భద్రపరచడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎక్కడైతే కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుందో ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ దగ్గరే మనం ఉన్నాం. అయితే ఇక్కడే స్ట్రాంగ్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చూడొచ్చు డిస్ట్రిబ్యూషన్స్ ఏ విధంగా చేశారు, ఈవీఎంలు అనేది ఇక్కడ ర్యాండమైజ్డ్గా చేయడం జరిగింది. ఇక్కడ బోర్డు పైన చూడొచ్చు ఏ విధంగా పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ర్యాండమైజేషన్ జరిగింది అనేది. దీని తర్వాత ఇక్కడ పొన్నెకల్ వద్ద భారీ భద్రత అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల భద్రతా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే కౌంటింగ్ ప్రక్రియ అనేది పై ఫ్లోర్లో కొనసాగుతూ ఉంటుంది. పై ఫ్లోర్లో కొనసాగిన కౌంటింగ్ని తీసుకొచ్చి కింద రిజల్ట్ తెలిపే విధంగా ఇక్కడికి వచ్చి తెలపడం జరుగుతుంది అధికారికంగా. అయితే దీనికి సంబంధించి వాళ్లకు సంబంధించిన వేస్ని కూడా డివైడ్ చేయడం జరిగింది. అటు మధిర అసెంబ్లీకి సంబంధించి, ఇటు వైరా, అదేవిధంగా అశ్వారావుపేట, ఖమ్మం, కొత్తగూడెం, అటు పాలేరు ఒకటి ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే మొత్తంగా 7 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అనేది ఒకచోటే కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పుడు పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్లయితే 1896 బూతులను ఏర్పాటు చేయడం జరిగింది. 1896 బూత్లలో ఒకటి కంట్రోల్ యూనిట్, ఒకటి వీవీప్యాట్, 3 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. అయితే మొత్తం ఈవీఎంలు, అదేవిధంగా బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లు అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ సీజ్ చేసి భద్రపరచడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం చూసుకున్నట్లయితే 16 లక్షల ఓట్లకు గాను ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్క్రీన్ ఏదైతే ఏర్పాటు చేశారో ఈ స్క్రీన్ పైన అక్కడ ట్రాన్స్పరెన్సీ కోసం స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎలా కౌంటింగ్ జరుగుతుంది అనే ప్రాసెస్ని తెలియజేయడం కోసం ఇక్కడ ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ విజిబిలిటీ ఉండటం కోసం ఒక స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్క్రీన్ ద్వారా విజువలైజేషన్ జరుగుతుంది అని తెలియజేసే విధంగా, అంటే ట్రాన్స్పరెన్సీ ఉంది అని తెలియజేసే విధంగా దానికి ఉదాహరణగా దీన్ని స్క్రీన్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే 3 పార్టీలు బరిలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి రఘురామరెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు ఉన్నారు, బీజేపీ నుంచి తాండ్రా వినోద్రావు ఉన్నారు. అయితే మొత్తం 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మిగతా అభ్యర్థులందరూ బీఎస్పీ నుంచి కొంతమంది, జాతీయ పార్టీల నుంచి 4-5 తప్ప మిగతా అభ్యర్థులు ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులుగానే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి రిజల్ట్ జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇక్కడ ఉదయం నుంచే కొనసాగనుంది. అయితే మొదటి రౌండ్ నుంచే ఫలితాలు చెప్పడం జరుగుతుందని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే వచ్చి ఇక్కడ ఎన్నికల అధికారి, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి ర్యాండమైజ్గా ఏ విధంగా కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగించాలి అనే దానిపైన ఏర్పాట్లను చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. స్ట్రాంగ్ రూమ్లలో కూర్చొని ఈవీఎంలను కౌంట్ చేస్తున్న పరిస్థితి. అన్నిటికీ సీజ్ చేసి లోపల వాటిని భద్రపరిచారు. ఏ విధంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించాలి అనే దానిపైన అధికారులకు సూచన చేస్తున్న పరిస్థితి పైన కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.